నమస్తే సార్, నా పేరు వీరస్వామి. నేను బాపట్ల డిస్టిక్ రేపల్లె పక్కన కళ్ళిఫల గ్రామం నుంచి వచ్చానండి. ఇది వచ్చేసి మనం తాటి బెల్లం తయారీ విధానం ఎట్లా ఏంటనేది చెప్తాను సార్. నేను మా ఊర్లో ఒక 40 మంది దాకా ఉన్నారు సార్ తాటి బెల్లం చేసేటోళ్ళు. ఈ తాటి బెల్లం మనకి ఉదయం 3 గంటలకి లెగుస్తారు సార్ మా వాళ్ళు. ఉదయం 3 గంటల దగ్గర నుంచి 11-12 దాకా తాటి చెట్లు ఎక్కుతూనే ఉంటారు. ఇదేంటంటే మనకి తాటి చెట్లు అంటే తాటి కళ్ళు నుంచే తాటి బెల్లం వస్తుంది సార్. చాలామంది అపోహ ఏంటంటే చాలామంది మన ఏమంటారు తాటి కాయల నుంచి తాటి పండ్ల నుంచి వస్తుందని అనుకుంటారు. అయితే అది తాటి పండ్ల నుంచి కాదు సార్, తాటి కళ్ళు నుంచి మాత్రమే వస్తుంది. ఈ తాటి కళ్ళుని ఫెర్మెంటేషన్ అవ్వకుండా ఉండడానికి మనం సముద్రం నుంచి ఆల్చిప్పలు గులలు తెచ్చుకుని దాన్ని మనం సున్నంగా మార్చుకుంటాం. కాలిస్తే సున్నం అయిపోతుంది సార్. ఈ సున్నం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్. దీనివల్ల కాల్షియం వస్తుంది కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాన్ని సున్నం రుద్దాక సున్నం కూడా కుండలో వేసింది ఆ కళ్ళుకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటుంది. ఎక్సెస్ ఉన్నది అడుగున ఆగిపోతుంది. లాస్ట్లో ఉన్నది మా వాళ్ళు వంపరు కింద వారబోసేస్తారనమాట. అట్లా దాన్ని తీసుకున్న తర్వాత వచ్చిన లిక్విడ్ని అది ఆ తాటి దాన్ని మనం ఈ విధంగా మనకి దీనిలో ఇలాంటి దానిలో పోసి కాసి ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేంత వరకు కాయాలి సార్. 10 లీటర్ల నీరాకి 1 కేజీ బెల్లం మాత్రం వస్తుంది సార్. అంటే 10:1 రేషియోలో వస్తుంది. అది ఇప్పుడు ఆర్డర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇలాంటి ఎక్స్పోస్కి వచ్చినప్పుడు కానీ మేము ఏం చేస్తామంటే ఒక డ్రమ్లో స్టోర్ చేస్తాం. ఆ డ్రమ్ములో నుంచి తీసి మేము వండుతాం సార్. వండే ప్రాసెస్ కూడా ఇదిగోండి సార్. ఇది ఇలా మనం కట్టెల పొయ్యి మీదే మొత్తం అంతా ఎటువంటి మిషనరీని ఉపయోగించాం. ఓన్లీ కట్టెల మీదే జరుగుతుంది సార్. కట్టెల పొయ్యి మీదే మొత్తం అంతా తాటి చెట్టు దగ్గర నుంచి వచ్చిన నీరా దగ్గర నుంచి మళ్ళీ మన బెల్లం వచ్చేంత వరకు కూడా మొత్తం కట్టెల పొయ్యి మీద జరుగుతుంది. ఈ విధంగా వండి అరిసెల పాకం వచ్చేంత వరకు వండాలి. వండిన తర్వాత దాన్ని మనం తిప్పాలి సార్. మళ్ళీ తిప్పకపోతే తొందరగా ఆరదు, లోపలే గడ్డగట్టుకుపోతుంది. సో అందుకని తిప్పుతూ ఉంటారనమాట. కొంచెం ఒక మట్ట తీసుకుని మట్టతో తీసిన తెడ్డు అంటారు, ఆ తెడ్డుతోనే తిప్పుతారనమాట. తిప్పిన దాన్ని అంతకు మీరు ఈ ప్రాసెస్ అయ్యే ఈ ఉడికి మన అరిసెల పాకం వచ్చేలోపు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా నేలలో గుంటలు తీస్తారు. అందుకే మా అచ్చులు ఏది కూడా ఈక్వల్గా ఉండదు అనమాట. అసలు ఏది ఈక్వల్గా ఉండదు. తీసి గుంటలు తీసి దాన్ని మళ్ళీ క్లాత్ వేసి దానిపైన పోస్తారు సార్. పోసి ఈ విధంగా మనకి అచ్చులు తయారవుతాయి అనమాట. పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు పావు గంట తర్వాత తీసేసి గడ్డి మీద పెట్టేసి మళ్ళీ గడ్డి కప్పుతారు. ఏదన్నా హీట్ ఉన్నా కానీ ఆ గడ్డి లాగేస్తుంది అని చెప్పేసి. ఆ విధంగా మనం తర్వాత మన దీంతో పౌడర్ కూడా చేస్తున్నాం సార్. ఇది మన హ్యాండ్మేడ్ అనమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటయ్యా అంటే జీర్ణ వ్యవస్థ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది సార్. ఎగ్జాంపుల్ దగ్గు, ఉబసం, ఆయాసం, మన నిమ్ము కానీ ఇలా ఉన్నవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు తీసుకుంటే కనుక 100% ఇది తగ్గుతుంది సార్. అంతేకాదు చిన్నపిల్లల్లో బోన్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఇది తినడం వల్ల మనకి పిల్లలకి బోన్స్ కూడా చాలా దృఢంగా తయారవుతాయి సార్. మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదిక్లో కానీ లేకపోతే అలోపతిలో కానీ లేకపోతే నేను చెప్పడమే కాదు సార్, మన పెద్దలు కాదరవల్లి గారు మంతెన సత్యనారాయణ గారు కానీ లేకపోతే మన చాలామంది డైట్ చెప్పేవాళ్ళు చాలామంది, నేను చెప్పడమే కాదు చాలామంది చెప్తున్నారు. మీరు చూడండి. నేనైతే 100% న్యాచురల్గా ఎలా అయితే వస్తుందో ఆ విధంగానే మా ఊర్లో తయారు చేస్తారు. ఆ విధంగానే నేను ఇస్తాను సార్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9676536346. నీరా అనేది ఎర్లీ మార్నింగ్ కలెక్ట్ చేయాలి సార్, బిఫోర్ సన్. అది కూడా ఫెర్మెంటేషన్ అవ్వకూడదు. ఫెర్మెంటేషన్ అయితే అసలు దీనికి పనికిరాదు. కళ్ళు ఏంటంటే ఫెర్మెంటేషన్ నేరా తర్వాత వచ్చేది, ఫెర్మెంటేషన్ అయిన తర్వాత వచ్చేది కళ్ళు. అది మత్తు వస్తుంది, ఇది మత్తు రాదు. దీనిలో కళ్ళు కన్నా కూడా నేరాలో మెడికల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి.